ఈసారి ఏపీ ఎన్నికల్లో తారాలోకం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కోసం మెగా కుటుంబ సభ్యులొచ్చి ప్రచారం చేయడం, వాళ్లతో పాటు జబర్దస్త్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు రంగంలోకి దిగడంతో పిఠాపురం రంగులమయంగా మారింది. గతంలో చిరంజీవి పోటీ చేసినప్పుడు ఇలాంటి వాతావరణం కనిపించింది. ఆ తర్వాత మళ్లీ అలాంటి సన్నివేశం 2024లో రిపీట్ అయింది. నంద్యాల అభ్యర్థి తరపున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ దిగడం ఎంతటి చర్చనీయాంశంగా మారిందో తెలిసిందే. బన్నీ ఇలా ప్రచారం చేయడం కొత్తేం కాదు. గతంలో అనకాపల్లి ఎంపీగా అల్లు అరవింద్ పోటీ చేసిన సమయంలో ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. అయితే ఎప్పుడు రాజకీయాల వైపు చూడని విక్టరీ వెంకటేష్ కూడా ఈసారి తన బంధువుల కోసం రంగంలోకి దిగడం విశేషం. అలాగే ఆయన ప్రచారం చేసిన 2 చోట్ల ఆయన అభ్యర్థులు గెలవడం అంతకు మించిన విశేషం. తెలంగాణ ఖమ్మం లోక్సభ ఎన్నికల్లో వెంకటేష్ వియ్యంకుడు రామ సహాయం రఘురాం రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. రఘురాం రెడ్డి కోసం వెంకటేష్ ఆయన కుమార్తె అశ్రిత స్వయంగా వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. రఘురాం రెడ్డికి ఏకంగా 4 లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది. వెంకటేష్ కుమార్తె అశ్రితను రామ సహాయం రఘురాం రెడ్డి తనయుడికి ఇచ్చి వివాహం చేయడంతోనే ఇది సాధ్యమైంది. దీంతో వెంకటేష్ కుటుంబం సంతోషంలో మునిగి తేలుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీ చేసిన కామినేని శ్రీనివాస్ కోసం కూడా వెంకటేష్ స్వయంగా వచ్చి కైకలూరులో ప్రచారం చేశారు. కామినేని కూడా మంచి మెజారిటీతో గెలిచారు. గతంలో కామినేని కోసం రామానాయుడు కూడా ప్రచారం చేశారు. కామినేని శ్రీనివాస్ కు వెంకటేష్ భార్యకు బంధుత్వం ఉంది. ఆ రకంగా వెంకీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అలా ఈసారి తెలంగాణ ఏపీ ఎన్నికల్లో వెంకటేష్ కీలక భాగస్వామిగా మారారు. మరి భవిష్యత్తులో ఆయన కూడా రాజకీయాల్లోకి దిగుతారేమో చూడాలి.